గిరిజనుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకే తనపై కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రసారాల సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప అక్కడ స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని చెప్పాడన్నారు. ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని, మంచం కింద ఉండాలని తనకు సూచించాడన్నారు. ఆ సమయంలో తనకు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తి చెప్పినట్టు చేయడం జరిగిందన్నారు. కానీ తనను ఆ కారణం చూపే పోలీసులు ఇబ్బంది పెడతారని ఊహించలేదని వాపోయారు. తనిఖీల నిమిత్తం వచ్చిన పోలీసులు మంచం కింద ఉన్న నన్ను వీడియో తీశారని, నన్ను మంచం కింద ఉండమని చెప్పిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తాను ఆ సమయంలో ఎటువంటి తప్పు చేయడం లేదని, తెల్లని దుస్తులు ధరించే ఉన్నానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నన్ను ఎలాగైనా ఇరికించాలని కుట్ర జరిగిందన్నారు. ఆ కారణంగానే పోలీసుల దగ్గర ఉండాల్సిన వీడియో బయటికి వచ్చిందని, తన వీడియోను విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుతున్నారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తాను సైతం న్యాయ పోరాటం చేస్తానన్నారు. పలువురు గిరిజన సంఘాలకు చెందిన నాయకులు సైతం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శంకర్ నాయక్ పై జరిగిన కుట్ర కోణాన్ని తీవ్రంగా ఖండించారు. అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో 9 అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. నేను శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని, ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో 9 ఆఫీస్ ఎక్కడ ఉందంటే, అక్కడ కొంతమంది మిత్రులు రోడ్డు మీద ఉన్న వాళ్ళు పలానా చోటు ఉందని చెప్పడం జరిగింది. నేను అక్కడ వెహికల్ దిగి అక్కడ వెళ్ళి డోర్ ఒకసారి డోర్ని ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది. మరి ఒకసారి గట్టిగా నేను చేతి నుంచి అలా కొట్టడం, 1 నిమిషం తర్వాత ఎవరు అక్కడ డోర్ తీయడం అనేది జరిగింది. మరి అక్కడ ఆ మనిషిని నేను ఎక్కడ ఆఫీస్ అని అంటే, మీరు రిసెప్షన్కి వెళ్ళమంటే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్నాను. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అక్కడ వెళ్ళాను. అంటే నేను వెహికల్ దిగి అక్కడ డోర్ దగ్గర ఆగాను. అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను కలవాల్సిన వ్యక్తి ఎవరని అడిగితే వస్తారని అక్కడ చెప్పడం, అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. ఆ 5-10 నిమిషాల వ్యవధిలోనే మరి అక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అటు ఇటు పరిగెత్తడం అక్కడ నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఏమి ఇక్కడ ఇది మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ కదా, ఎందుకు మరి ఇక్కడ పోలీసులు వస్తున్నారు, ఏమి ఇది అని అంటే, ఇది మీడియాకు సంబంధించిన ఆఫీసు అయినప్పటికీ కూడా ఇక్కడ స్పా రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు అక్కడ ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు చెప్పిన మాట చూసినటువంటి సందర్భం అది స్పాగా రన్ అవుతుందని చెప్పడం జరిగింది. మరి నేను ఆ సందర్భంలో అటు నుంచి నేను కిందికి వచ్చేద్దామంటే 2 వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చినటువంటి వాళ్ళు, మరి మీరు ఈ టైంలో కిందికి వెళ్తే కనుక పోలీసులు మెట్ల ద్వారా వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే కనుక వాళ్ళు లేనిపోని విషయాలు అడుగుతారు, అనవసరమైనటువంటి న్యూసెన్స్, మీరు వాళ్ళకి ఎందుకు ఎదురెళ్తారు, మీరు కొంచెం మురుగుని వెళ్ళమని చెప్పి ఒక రూమ్లో నన్ను ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ వెళ్ళమంటే నేను అక్కడ వెళ్ళి అక్కడ నిల్చున్నాను. అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. అక్కడ ఆ సందర్భంలో నిల్చున్న తర్వాత ఎవరైతే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకరు వచ్చి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా చూసి అవన్నీ కూడా అలా వేసేసి, మీరు ఏమనుకోకండి, మీరు మళ్ళీ రూమ్లో పోలీసులు వస్తారు, నువ్వు ఇక్కడ ఉంటే కనుక మళ్ళీ న్యూసెన్స్ అవుతుంది కాబట్టి మీరు మంచం కింద మీరు వెళ్ళమని చెప్పి అతనే నన్ను బలవంతంగా మంచాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కాట్ని పైకెత్తి నన్ను లోపలికి దోపి అతను బయట వెళ్ళిపోవడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ కూడా కాకనే ఒక సిఐని, పోలీస్ ఆఫీసర్ని తీసుకొని అతని పక్కన మరి ఎవరైతే నన్ను అక్కడ మంచం కింద నన్ను దాక్కోమని నన్ను దోపి వెళ్ళారో ఆ వ్యక్తి మళ్ళీ వీడియోను తీసుకొని ఒక మహిళని, అదేవిధంగా ఒక వ్యక్తిని తీసుకొని వస్తూ అలా రావడంలోనే ఆ రూమ్లో ఎంటర్ అవుతానే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీస్ ఆఫీసర్ని, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని వీడియో తీస్తూ కింద వెంటనే నన్ను వీడియో కింద నేను అలాగే తీయడం జరిగింది. అంటే నేను ఏమంటున్నానంటే,
నన్ను దోపినటువంటి వ్యక్తికి సమాచారం లేకుంటే అతను ఏ రకంగా వచ్చి డైరెక్ట్గా నన్ను వీడియో తీస్తాడనేది ఇవాళ నేను మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను.